అమ్మమ్మ చెప్పిన చీమ, ఏనుగు కథ. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక బలమైన ఏనుగు ఉండేది. అది తన బలంపై చాలా గర్వపడేది. చిన్న జంతువులను చూసి ఎప్పుడూ నవ్వేది. ఒకరోజు ఒక చిన్న చీమ దాని దారిలో నెమ్మదిగా నడుస్తూ వెళ్తోంది. ఏనుగు దాన్ని చూసి పెద్దగా, "నువ్వు ఎంత చిన్నగా ఉన్నావో చూడు. నన్ను చూసి నేర్చుకో, ఎంత బలంగా ఉన్నానో" అని చెప్పింది. చీమ మాత్రం శాంతంగా, "పెద్దదనం శరీరంలో కాదు, మనసులో ఉండాలి" అని చెప్పింది. ఏనుగు అది విని మరింతగా నవ్వేసింది. కొన్ని రోజుల తర్వాత ఏనుగు అడవిలోని ఒక లోతైన బురదలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. అప్పుడు అక్కడికి అదే చిన్న చీమ వచ్చింది. చీమ తన స్నేహితులైన అనేక చీమలను పిలిచింది. అవన్నీ కలిసి దగ్గరలో ఉన్న జంతువులకు సమాచారం ఇచ్చాయి. జంతువులంతా కలిసి కొమ్మలు, తాళ్లు తెచ్చి ఏనుగును బయటకు తీశారు. ఏనుగు చాలా సిగ్గుపడింది. అది చీమతో ఇలా చెప్పింది: "నీ చిన్న శరీరం చూసి నేను తక్కువ అంచనా వేశాను. కానీ నీ తెలివి, సహాయం చేసే మనసు చాలా గొప్పవి." చీమ నవ్వుతూ, "ఎవరినీ చిన్నగా చూడకూడదు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది" అని చెప్పింది. నీతి ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. చిన్నవారైనా గొప్ప సహాయం చేయగలరు.